బ్రేకింగ్ న్యూస్ భవానీపురం లేఅవుట్లో 42 ప్లాట్ల బాధితులు గురువారం అమరావతిలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ప్లాట్లకు సంబంధించిన సమస్యలు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులు, అలాగే తమకు జరిగిన అన్యాయం గురించి జగన్ దృష్టికి తీసుకొచ్చారు బాధితులు. తమకు న్యాయం జరిగేలా పార్టీ తరపున మద్దతు ఇవ్వాలని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. వారి సమస్యలను విన్న జగన్మోహన్ రెడ్డి బాధితులకు అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాడతామని హామీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా కూడా భవానీపురం ప్లాట్ల బాధితుల ఆవేదన అయితే ఇంకా తగ్గలేదని చెప్పుకోవాలి. సో వీరికైతే ఇప్పటివరకు న్యాయం జరగలేదంటూ మరొకసారి అయితే అటు వైఎస్ఆర్ జగన్ అయితే కలిసి బాధితులంతా కూడా తమ గోడును వినిపించుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కూడా జగన్ అయితే కోరుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. సో ఏదైతే బాధితులంతా కూడా అటు జగన్ అయితే కలిసి తమ బాధనంతా వినిపించుకున్నారు. సో దీనిపై అటు జగన్ ఎలా ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుందనుకోవచ్చు? అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని విజయవాడ భవానీపురానికి సంబంధించిన 42 ప్లాట్ల యజమానులు, అందులో ఉంటున్న వారంతా కూడా కలవడం జరిగింది. కూల్చివేసిన దానికి సంబంధించి విజయవాడ జ్యోతినగర్ లో ఇల్లు కూల్చివేత ఘటనకు సంబంధించి బాధితులంతా కూడా మాజీ సీఎం కి వివరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కన్నీరు మున్నీరుగా వారు జగన్ వద్ద విలపించిన పరిస్థితి కనిపించింది. కొనుగోలు చేసిన బ్యాంకులో రుణం తీసుకొని మరి ఇళ్ల నిర్మాణం చేపట్టుకున్నాం, కానీ సడన్ గా చెప్పా పెట్టకుండా కూల్చివేశారు. తమ స్థలానికి సంబంధించి తమకు హక్కు లేని విధంగా వ్యవహరిస్తున్నారు, తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా వారు వేడుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కనీసం ఇంట్లో సామాన్ తీసుకునే అవకాశం కూడా కల్పించకుండా నిర్దాక్షిణ్యంగా పడగొట్టి రోడ్డు పాలు చేశారని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు వైఎస్ఆర్సీపీ పూర్తి స్థలం అండగా నిలుస్తుందని చెప్పి కూడా మాజీ సీఎం జగన్ వారికి హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. మా పార్టీకి సంబంధించిన నేతలు మీకు అందుబాటులో ఉంటారని వారికి ఒక భరోసా ఇచ్చారు. అఖిల, అయితే శివ, ఇప్పటి వరకు వీరైతే ప్రభుత్వ పెద్దలను ఎవరైనా కలిసారా? సో ఎందుకంటే ఇది వరకు కూడా ఇష్యూ అయితే తెర మీదకి వచ్చింది. గత కొన్ని రోజులుగా పోరాడుతున్నా కూడా ఎవరూ మాకు న్యాయం చేయలేదంటూ కూడా బాధితులు చెప్తున్నారు. సో ఇప్పటికైనా వారికి న్యాయం జరుగుతుందని వారు ఆశిస్తున్నారా? బాధితులు అసలు ఏం చెప్తున్నారు? అఖిల, ఖచ్చితంగా గత శనివారం రోజు కూడా గ్రీవెన్స్ సెల్లో తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబుని కూడా భవానీపురం బాధితులు కలవడం జరిగింది. అలాగే గత వారం రోజుల క్రితం కూడా స్థానిక శాసనసభ్యుడు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిని కూడా బాధితులు కలవడం జరిగింది. పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పి ఇటు సీఎం చంద్రబాబు, అటు సుజనా చౌదరి కూడా హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ కూడా వీటితో ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలకు సంబంధించి పరిష్కారానికి చొరవ తీసుకుంటానని చెప్పి హామీ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే 10 రోజులు గడుస్తున్నా కానీ ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలని, ప్రభుత్వ పెద్దల్ని, అలాగే అధికార యంత్రాంగాన్ని కలుస్తున్నా కానీ తమకు న్యాయం జరగట్లేదు, తమకు న్యాయం చేయాలని చెప్పి బాధితులు అయితే వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ. ఇక భవానీపురం ప్లాట్ల బాధితులైతే తమ బాధనంతా కూడా మరోసారి అటు జగన్మోహన్ రెడ్డి దగ్గర అయితే వివరించారని చెప్పాలి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. సో ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా ఈ ప్లాట్లకి సంబంధించి ఇష్యూ నడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు, మాకు అన్యాయం చేస్తారంటూ కూడా భవానీపురం బాధితులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సో ఇప్పటికే అటు ప్రభుత్వ పెద్దల్ని, స్థానిక ఎమ్మెల్యేలను కూడా కలిసినా ఎలాంటి న్యాయం జరగట్లేదంటూ కూడా మరొకసారి మీరు దీనిపై స్పందించి మాకు తగిన న్యాయం చేయాలంటూ అయితే జగన్మోహన్ రెడ్డిని విన్నవించుకున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. సో గత కొన్ని రోజులుగా అయితే ఈ 42 ప్లాట్ల యజమానులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ వివాదాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. సో తమ సమస్యలను పరిష్కరించి తమకు న్యాయం చేయాలంటూ కోరుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు నేరుగా కూడా జగన్ ని కలిసి తమ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వివరించారు. మరి దీనిపై జగన్మోహన్ రెడ్డి ఎలా ముందుకు వెళ్తారనేది కూడా చూడాలి.